అర్బాజ్ అడ్డాకు వచ్చిన అభినవ్ అక్కడ ఘర్షణకి దిగాడు. ఆ సందర్భంలోనే అభినవ్ టైగర్ ఒక్కరే అన్న విషయం అర్బాజ్కి తెలిసింది. ఆ విషయం అర్జెంటుగా ఇక్బాల్కి ఇన్ఫార్మ్ చేసి అతని దగ్గర నుంచి భారీ మొత్తంలో నజరానా కొట్టేయాలని అర్బాజ్ ఆశపడ్డాడు. అతనికి ప్రపంచంలో డబ్బు కంటే ముఖ్యమైంది ఏదీ లేదు. కాని ప్రస్తుతం తన ప్రాణాల కోసం పోరాడే పరిస్థితి ఎదురైంది. అర్బాజ్ వైపు దీక్షగా చూస్తున్న అభినవ్ రివాల్వర్ మీద బలంగా తొక్కిపట్టిన తన పాదాన్ని వెనక్కి తీసుకున్నాడు. అర్బాజ్ మనుషుల కంటే ముందే రియాక్ట్ అయిన డాన్ అసిస్టెంట్ ముందుకొచ్చి ఆ రివాల్వర్ని చేతిలోకి తీసుకొని దాచేసి అక్కడ మరో యాక్షన్ సీన్ జరగకుండా అవాయిడ్ చేశాడు. వెంటనే ఆ గదిలోని టేబుల్ దగ్గరికి అడుగులు వేసిన అభినవ్ పెన్ స్టాండ్ నుంచి ఒక పెన్ అందుకొని డైరీ నుంచి ఒక వైట్ పేపర్ని చించి అర్బాజ్ వైపు తిరిగి నొసలు ఎగరేస్తూ, ఇప్పుడు చెప్పర్బాజ్, అసలు నీ ప్లాన్ ఏంటి అని క్వశ్చన్ చేశాడు. అభినవ్ వైపు అసహనంగా చూసిన అర్బాజ్, దేవాకు ఫోన్ చేసి మన ప్లాన్ కొద్దిగా మారింది అని చెప్తాను. బయ్యర్ ఒంటరిగా మీటింగ్కి రావడానికి ఇష్టపడడం లేదని చెప్పి నేను కూడా ఆ మీటింగ్లో కూర్చుంటాను. ఆ తర్వాత ఎలాగోలాగా డాక్యుమెంట్స్ సంపాదిస్తాను అని చెప్పాడు. అతని మాట పూర్తవ్వక ముందే గట్టిగా తల విదిలించిన అభినవ్, నాకీ ప్లాన్ వల్ల మజా రావడం లేదు అర్బాజ్, కొత్తగా ఇందులో ట్విస్టే ఉంది అని చిరాగ్గా అన్నాడు. అభినవ్ ఎక్స్ప్రెషన్ చూడగానే అర్బాజ్ తల మీద ఎవరో బలంగా సుత్తితో కొట్టినంత బాధగా అనిపించింది. అతను మాట్లాడేటప్పుడు ఎవరైనా మధ్యలో ఇంటర్ఫీర్ అయితే వాళ్లని అడ్డంగా నరికేవాడు. కాని ఇప్పుడు ఎదురుగా ఉన్నది టైగర్ అవడంతో మౌనంగా భరించాల్సొస్తుంది. పేపర్ మీద గబగబా ఏదో రాసిన అభినవ్ పేపర్ని ఫోల్డ్ చేసి పెన్నని స్టాండ్లో పెట్టేసి, మనీ గురించి నాకు టెన్షన్ లేదు, నష్టం వచ్చే ఛాన్స్ కూడా లేదు, ఎందుకంటే మార్కెట్ రేటుకి నేను కంపెనీని కొనడం లేదు అని చెప్పిన అభినవ్ అర్బాజ్ వైపు తిరిగి, నాకు దేవాతో కాల్ కనెక్ట్ చేయి, నేను వాడితో బేరం మాట్లాడతాను, ఓకేనా అని కొంటెగా అన్నాడు. మాట్లాడవేంటి అర్బాజ్ అని డాన్ గట్టిగా హెచ్చరించడంతో నోరు తెరిచిన అర్బాజ్, ఇదంతా దేవాకి తెలియకుండా మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు అని రోషంగా అన్నాడు. మ్యాటర్ మొత్తం సెటిల్ అయిన తర్వాత ఏం జరిగిందో నువ్వే వాడికి క్లారిటీ ఇవ్వు, నేనెవరో వాడితో చెప్పు, త్వరలోనే పోలీసులు లాఠీలు వాడి గొంతులో దిగబోతున్నాయని కూడా చెప్పు అని హెచ్చరించాడు అభినవ్. అర్బాజ్ అవమానంతో తలదించుకోవడంతో, బాస్ చెప్తుంది నీకు అర్థమవుతుందా లేదా అని గొంతు పెంచి బెదిరించాడు డాన్. అర్థమైంది అని తలూపాడు అర్బాజ్. మరి పెళ్లి చూపుల్లో ఆడపిల్లలాగా సిగ్గుపడుతూ తలదించుకున్నావేంట్రా, చెప్పిన పని చేయి అని అభినవ్ వార్నింగ్ ఇవ్వడంతో టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకున్న అర్బాజ్ దేవాకి కాల్ చేశాడు. 2 రింగ్స్ అవగానే దేవా కాల్ లిఫ్ట్ చేయడంతో, హలో దేవా, నేను అర్బాజ్ని మాట్లాడుతున్నాను అన్నాడు. అటువైపు నుంచి దేవా చెప్పేది వింటూ అతనితో మాట్లాడడం కంటిన్యూ చేస్తున్నాడు అర్బాజ్. అర్బాజ్ మనుషులు అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ని కంగారుగా భయంగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎడమవైపు అందరికంటే కొంచెం దూరంగా నిలబడి ఉన్నాడు ఒక వ్యక్తి. అతన్ని పైనుండి కిందకు ఒకసారి పరీక్షగా చూశాడు అభినవ్. టైగర్ తనని అబ్జర్వ్ చేస్తున్నాడు అనే భయంతో అతను బిగుసుకుపోయాడు. ఎవ్వరూ చూడకుండా తన చేతిలో ఉన్న పేపర్ స్లిప్ని సీక్రెట్గా అతని చేతిలో అదిమాడు అభినవ్. సడన్గా అభినవ్ అలా చేయడంతో ఆ వ్యక్తి బిత్తరపోయి ఏదో అనబోతూ ఉండగా, డోంట్ రియాక్ట్ అని సైగ చేశాడు అభినవ్. మరోవైపు దేవాతో కాల్ మాట్లాడుతున్న అర్బాజ్, ఓకే ఓకే, రేపు సాయంత్రం కలుద్దాం, సరే బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి అభినవ్ వైపు తిరిగి డన్ అని బొటనవేలు చూపించాడు. దాంతో తన ప్లాన్ ఫినిష్ అయింది అని అర్థం చేసుకున్న అభినవ్ వెరీ గుడ్ అంటూ చిరునవ్వు నవ్వి మనం మళ్లీ మీట్ అవుదాం అని చెప్పి ఆ గది నుండి బయటకు నడిచాడు. అతని వెనకాలే మొత్తం టీం అందరూ బయటకొచ్చి ఎవరి దారిన వాళ్లు వెళ్లారు. కొంచెంసేపు డ్రైవ్ చేసి ఎవ్వరూ లేని ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కారాపి కిందకి దిగాడు అభినవ్. అతన్ని ఫాలో చేస్తున్న కొంతమంది అనుచరులు కూడా ఆగి గబగబా బయటికొచ్చి అభినవ్కి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక లైన్లో నిలబడ్డారు. వాళ్లను చూసిన అభినవ్కి ఊపిరి ఆడనట్టు అనిపించింది. డాన్ అని గట్టిగా అరిచి, వీళ్ళెవరూ ఇక్కడ ఉండడానికి వీల్లేదు, అందర్నీ పంపించేసిరా, నేను నీతో రంజన్తో ప్రైవేట్గా మాట్లాడాలి అని ఆర్డర్ వేశాడు. అతని గొంతులోని ఫోర్స్ వినగానే డాన్ గుండె దడదడమని కొట్టుకుంది. అభినవ్ చాలా సీరియస్గా ఉన్నాడు అని అతనికి అర్థమైంది. వెనక్కి తిరిగి, రేయ్ మీరంతా వెళ్ళిపోండి, తర్వాత కలుస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం అని ఆదేశించడంతో అందరూ వెహికల్స్లో కూర్చొని అక్కడ్నుంచి బయలుదేరారు.
ఒక్కసారిగా ఆ ప్రదేశం క్లియర్ అవడంతో ఊపిరి తీసుకున్న అభినవ్లో ఆవేశం ఒక్కసారిగా బర్స్ట్ అయింది. రంజన్ వైపు తిరిగి, నీకేం చెప్పాను? అర్బాజ్ని కలిసినప్పుడు ఎంత గొడవ జరిగినా నువ్వు నోరు తెరవకూడదు అని ముందే వార్నింగ్ ఇచ్చానా లేదా? మరెందుకు నా గురించి వాగావు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి రంజన్ కాళ్ళు చేతులు వణకడం మొదలైంది. ఐఎమ్ వెరీ సారీ బాస్, మీ కోపం వస్తుందని నాకు తెలుసు, కానీ అంటూ భయంతో బిగుసుకుపోతున్నాడు. అతని పరిస్థితి గమనించిన డాన్ వాళ్ళిద్దరి మధ్య కల్పించుకుంటూ, ఇందులో వాడి తప్పేం లేదు బాస్, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ ఐడెంటిటీ రివీల్ చేసి మిమ్మల్ని సేవ్ చేయమని నేనే చెప్పి పంపించాను, నన్ను క్షమించండి బాస్ అని రిక్వెస్ట్ చేశాడు. తప్పు డాన్ది అని అర్థమైన అభినవ్ కళ్ళు ఎర్రగా అయ్యాయి. అది గమనించిన డాన్ 2 చేతులు జోడించి, మిమ్మల్ని కాపాడడానికి మేం ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధం, తొందరపాటు వల్ల ఒక చిన్న తప్పు జరిగిపోయింది అని చెప్పాడు. నేనెవరో, నా అసలు రూపమేంటో ఎవ్వరికీ తెలియకూడదని ఎన్ని రకాలుగా చెప్పానో నీకు గుర్తులేదా? అయినా నువ్వు అదే తప్పు మళ్ళీ మళ్ళీ ఎలా చేస్తావు? నన్ను శత్రువులు వెంటాడుతున్నారు. మన మనుషుల్లోనే రహస్యంగా ఉన్న ఒక గూఢచారి నన్ను అంతం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని నీకు తెలుసా? అందరికీ నా గురించి నిజం తెలిసిపోతే అతను అలర్ట్ అవుతాడు. ఇక నేను ఆ వ్యక్తిని ఎన్నటికీ పట్టుకోలేను అని నిస్సహాయంగా అరిచాడు అభినవ్. అతని బాధ అర్థం చేసుకున్న డాన్కి టైగర్ మీద భక్తి పొంగింది. మీరా విషయంలో టెన్షన్ పడకండి బాస్, మీ చుట్టూ మా రక్షణ వలయం ఉంది. మీరు గుండెల మీద చేయి వేసుకుని ప్రశాంతంగా ఉండండి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆ బ్లాక్ షీప్ని తొందరలోనే పట్టుకుని తోలు తీసి మీ ముందు నిలబడతాను. నేను, రంజన్ మా ప్రాణాలు పోయినా మీకు ప్రమాదం రానివ్వం అని భరోసా ఇచ్చాడు డాన్. డాన్ మాటలతో తను కూడా ధైర్యం తెచ్చుకున్న రంజన్ ఒక అడుగు ముందుకేసి, ఎస్ బాస్, మీకోసం ఏం చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అని నమ్మకంగా పలికాడు. వాళ్ళిద్దరి నిజాయితీ, సిన్సియారిటీ అర్థం చేసుకున్న అభినవ్ గట్టిగా ఊపిరి పీల్చుకొని డాన్ భుజం మీద చేయివేసి, దిస్ ఈజ్ ద లాస్ట్ వార్నింగ్, ఇంకొకసారి నా పర్మిషన్ లేకుండా నా గురించి ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా అని వార్నింగ్ ఇచ్చాడు. అతని కళ్లలో సూటిగా చూడలేక తలదించుకున్న డాన్ ఎస్ బాస్ అన్నాడు. ఓకే అని చిన్న స్మైల్ ఇచ్చిన అభినవ్ నార్మల్ మూడ్లోకొచ్చేసి, ఏం చెప్పి తీసుకొచ్చావురా అంతమంది జనాన్ని? పొలోమంటూ అర్బాజ్ బిల్డింగ్లోకి దూసుకొచ్చేశారు అని సరదాగా అడిగాడు. దాంతో డాను కొద్దిగా సిగ్గుపడుతూ నవ్వి, చెప్తాను, కానీ మీరు తిట్టకూడదు, మీరు టైగర్ గ్రూప్లో ఇంపార్టెంట్ మెంబర్ అని చెప్పాను. నాకంటే ఎక్కువగా టైగర్కి మీరు బాగా క్లోజ్ అని చెప్పేసరికి ముందు వెనక చూసుకోకుండా పరిగెత్తుకొచ్చేశారు అన్నాడు. అది సరే గాని ఈ అర్బాజ్ గాడి గురించి మీరు చెప్తుంటే ఏమో అనుకున్నాను, కానీ వాడు పక్కా 420 నాయాల. మనం ఎంత బెదిరించినా లొంగి ఉంటాడు అని నమ్మకం లేదు. మన వెనక ఖచ్చితంగా గోతులు తీస్తాడు అని డౌట్ఫుల్గా అన్నాడు. ఎస్ బాస్, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. వాడికి కళ్ళలో పశ్చాత్తాపం ఏమాత్రం కనిపించట్లేదు, దొంగనా కొడుకాడు అని కసిగా అన్నాడు రంజన్. ఇన్నాళ్ళు వాడిదే రాజ్యం అనుకుని కింగ్లా బతికాడు. సడన్గా నేను వాడడ్డాకే వెళ్ళి వాడి మనుషుల ముందే వాడిని బెదిరించాను కదా, వాడు డెఫినెట్గా ఇక్బాల్కి నా గురించి నిజం చెప్తాడు అని అభినవ్ అంటూ ఉండగానే డాన్ కళ్ళలో ఒక విచిత్రమైన మెరుపు కనిపించింది. వాడి గురించి ఇంతగా ఆలోచించి భయపడ్డం ఎందుకు బాస్, మీరు అనండి, వాడిని ఫినిష్ చేసి కైలాసానికి పార్సల్ చేస్తాను అని హుషారుగా అన్నాడు. నోనో, అది చాలా రిస్క్ అవుతుంది. దేవాగాడి వ్యవహారం సెటిల్ చేయాలంటే మనకి అర్బాజ్ చాలా అవసరం. నువ్వు తొందరపడి రాంగ్ స్టెప్ వేయకు అని జాగ్రత్త చెప్పాడు అభినవ్. అయితే ఏమీ చేయకుండా వాడి గురించి భయపడుతూ ఉందామా అని కొంచెం చిరాగ్గా అన్నాడు డాన్. వాడికి ఎలా చెక్ పెట్టాలో నేను ఆల్రెడీ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాను. మనకి హెల్ప్ చేయడానికి నేనొకడిని సెట్ చేశాను అని గర్వంగా నవ్వాడు అభినవ్. నాకు అర్థం కాలేదు బాస్, ఎవరి గురించి మాట్లాడుతున్నారు అని అనుమానంగా అడిగాడు. అర్బాజ్ అడ్డా నుంచి వచ్చేటప్పుడు వాడి అనుచరుల్లో ఒకడికి ఒక స్లిప్ ఇచ్చాను. మన సమస్యకి సమాధానం ఆ స్లిప్లో ఉంది అని ఇంకో ట్విస్ట్ ఇచ్చాడు అభినవ్. డాన్, రంజన్లు ఇద్దరూ ఫుల్ టెన్షన్తో అభినవ్ వైపు చూస్తున్నారు. ఆ స్లిప్పులో నా ఫోన్ నెంబర్ ఉంది అని అభినవ్ అనౌన్స్ చేయగానే వాళ్ళిద్దరూ ఫుల్ షాక్ అయ్యారు. ఫోన్ నెంబర్ శత్రువుకి ఇవ్వడం ఏంటి బాస్ అని డాన్ కంగారుగా అడిగాడు. టెన్షన్ పడకు, అతన్ని అర్బాజ్ గ్రూప్లో ఒక ఇన్ఫార్మర్గా వాడబోతున్నాను. నా అంచనా కరెక్ట్ అయితే రేపు అర్బాజ్ దేవాని కాంటాక్ట్ చేసి నాకు వ్యతిరేకంగా చాలా పెద్ద ప్లాన్ చేస్తాడు. అదేంటో మనం ఈ ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకోబోతున్నాం. అర్బాజ్ వేసే ప్రతి అడుగు మనకు ఇతని ద్వారా తెలుస్తుంది.
అని అభినవ్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. డాన్కి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అనే నమ్మకం లేదు. ఏమో బాస్, ముక్కుమొహం తెలియని వాడిని అంత గుడ్డిగా నమ్మడం కూడా కరెక్ట్ కాదు. అర్బాజ్ అనుచరుడు కోవర్ట్గా ఎందుకు మారతాడు? మీకెందుకు హెల్ప్ చేస్తాడు? అసలు అతను ఫోన్ చేయకపోతే పరిస్థితి ఏంటి అని తన డౌట్స్ వరుసగా బయటపెట్టాడు. కానీ రంజన్ ఆలోచన మరోలా ఉంది. అతను అర్బాజ్కి అనుచరుడే అయ్యుండొచ్చు. వాళ్లంతా అతన్ని ప్రొటెక్ట్ చేయడానికి బౌన్సర్స్గా సెక్యూరిటీ గార్డ్స్ డ్యూటీ చేస్తున్నారు. కానీ వాళ్లు మా ప్రాణం పోయినా అర్బాజ్ని కాపాడి తీరుతాం అని ప్రతిజ్ఞలు చేయలేదు. మనం టైగర్కి విశ్వాసంగా పనిచేస్తున్నట్టు వాళ్లు తమ యజమానికి విశ్వసనీయత చూపించరు. వాళ్లకి మనకి చాలా తేడా ఉంది అని అన్నాడు. అతన్ని మెచ్చుకోలుగా చూస్తూ, ఎస్, యు ఆర్ రైట్, వాళ్ళు అర్బాజ్కి నమ్మకంగా ఉంటారు అని గ్యారంటీ లేదు. పైగా నేనే టైగర్ అని వాళ్ళకి తెలిసింది. నాకు అర్బాజ్కి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది అని వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా అతను అర్బాజ్ కంటే పై స్థాయిలో ఉన్న టైగర్ కోసం పని చెయ్యాలి అని డిసైడ్ అవుతాడు. కావాలంటే నువ్వే చూడు, అతను మనల్ని కాంటాక్ట్ చేస్తాడు అన్నాడు అభినవ్. కాని ఇంకా డాన్ సంతృప్తి చెందక, సపోజ్ వాడు భయపడి లేదా నాకెందుకీ రిస్కు అనుకొని మనకి కాల్ చేయకపోతే ఏం చేస్తారు బాస్ అని ప్రశ్నించాడు. అతను కాల్ చేయకపోతే ప్లాన్ బి రెడీగా ఉంది అన్నాడు అభినవ్. ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ప్రిపేర్ చేసిన అభినవ్ తెలివికి డాన్ ఆశ్చర్యపోయాడు. అభినవ్ నమ్మకానికి తగ్గట్టు అర్బాజ్ అనుచరుడు కాల్ చేయబోతున్నాడా? ఒకవేళ అతను కాంటాక్ట్ చేయకపోతే అభినవ్ అప్లై చేయబోతున్న ప్లాన్ బి ఏంటి? ఇక్బాల్కి తన గురించి తెలియకుండా అభినవ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.